ఇంకంత దూరం అయ్యా. నీ కష్టాలన్నీ తీరాలంటే అన్ని కొండలు ఎక్కాల్సిందే, బాబా గారిని మొక్కాల్సిందే. అబ్బా, కాస్త చూసుకొని దిగండి. మా ఇంట్లో బంగారం వర్షం కురిచింది, మా ఇంట్లో బంగారం వర్షం కురిచింది. చూసావు కదా, స్వామివారి మహత్యం. ఇంకేం చూసావు? ఇంకా అద్భుతాలు చూపిస్తాను పదండి. అంటే నా ఒళ్ళంతా బంగారం అయిపోద్దా? అబ్బో, చూస్తావుగా, పద చూసుకో స్వామివారి గ్రాండ్ ఎంట్రీ. బాబా రాంపండు ఎలరా బాబా పిలిచారు. బాబా ధన్యవా ధన్యవా బాబా, నువ్వు తన్నావా? నువ్వు తంతే బంగారు గొర్రె గుబ్బలో పడ్డట్టే. ఏమయ్యా చూచావా బాబా గారు? నువ్వు తన్నావయ్యా. అది నా ఇమేజ్. ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా నిలువు దోపిడి ఇవ్వడం రివాజ్. అంటే ఇదిగోండి స్వామి, మీకు నా నిలువు దోపిడి. అన్నీ ఇచ్చావా నాయనా? ఇంకేమో స్వామి, కోడికలు బిగించాడు, మొత్తం బిగించాడుగా. మరేంటి చెయ్యి వేసింది? ఇదే స్వామి, ఇచ్చేస్తా. వచ్చేటప్పుడు నీలానే వచ్చాడు నాయనా. అంటే నేను వెళ్ళేటప్పుడు అలాగే వెళ్ళాలా? తప్పదు నాయనా, నీ బాధలన్నీ ఇక్కడ చెప్పుకో. నువ్వు కట్టుకున్నవి, పెట్టుకున్నవి, పట్టుకునేవి అంతా ఇక్కడ ఇచ్చి చక్కగా ఇంటికి పో. జై బాబా, జై బాబా, జై జై బాబా, జై బాబా, జై జై బాబా, జై బాబా, జై జై బాబా. సర్లే, ముందు నా కష్టాలు కన్నీళ్ళు చెప్పుకోండి స్వామి. చెప్పుకో. నాకు స్టెఫ్నీ. 2 వీలర్ కా 4 వీలర్ కా? బాబా గారు ఇంకా పెద్ద మనిషి అవ్వలేదా? కళ్ళు పోతాయి, కుళ్ళు పోతావు రాయదావా. అదే స్వామి, రోజు రోజుకి ఏ పాటలో ఏం జరుగుతుందో తెలియట్లేదు స్వామి. ఎలా జరిగింది? సుఖ వ్యాధులంటే సుఖంగా ఉంటాయని కకృతి పడ్డాడు స్వామి. రాష్ట్రుడా, నిలువు దోపిడి ఇచ్చాక బురద గుంట్లోకి దూకు. బందలోనా? ఏ అంత సయం ఎక్కడంటే అక్కడ ఈత కొట్టినప్పుడు లేదా? ఈ మురికి పోవాలంటే ఆ మురికి అంటించుకోవాల్సిందే. మురుకో మురికి సువాసన అంటే మురికే మురికిని కడిగేస్తుంది నాయన. ఇదిగోండి. ఎన్ని తులాలు? ఏమో. అదేంటి తెలీదా? గోల్డ్ యజమానివి. అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకులేండి. అంటే అది రోల్డ్ గోల్డా? ఏ ప్యూర్ గోల్డ్ అనుకున్నారా? వెంకన్న కోట మీద 50 రూపాయలు కొన్నా. ఇది 50 రూపాయలు. ఈ వింగరం 10 రూపాయలు. అదేంటా మన గోల్డ్ అని చెప్పాగా, అది మొన్నటిది. అరే రాంపండు, ఇలా రారా. ఇంకో పార్టీ తెచ్చావరా? మంచోళ్ళు తెమ్మన్నా. ఏంటి నువ్వు నీ దరిద్రమైన జీవితం కదా, ఇంకా నీ నగర ప్రదర్శన అవసరమా? పోయి నీ వ్యాధులకి మందు వాడుకో, లేదంటే కాటికి పోతావు. గుర్తుంచుకోండి, సుఖరోగాలు, శారీరక సంబంధ వ్యాధులు, ఎయిడ్స్ ఇవన్నీ అంటు రోగాలు కావు, అంటించుకునే రోగాలు. స్టే సేఫ్, యూజ్ ఏ కండోమ్.